నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనసేనలో సేనాగళం కమిటీ ఏర్పాటు, సరికొత్త రాజకీయ వరవడికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. రైతు డిస్కం అన్నదాతల పాలిట మరణ శాసనం, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు. మంతని బస్టాండ్ ప్రగతి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు శంకుస్థాపన. కాళేశ్వరం బస్టాండ్ నూతనీకరణకు 3 కోట్ల మంజూరు. తిరుపతిలో ఒక్కసారిగా మారిన వాతావరణం, పిడుగుల మాతతో విరుచుకుపడిన కుండపోత వర్షం. ఇక వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలోనే కాదు, పరిశ్రమల స్థాపనలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో అంతర్జాతీయ దిగ్గజాలకు ప్రాక్టికల్ గా చూపిస్తోంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ ఇండస్ట్రియల్ హబ్ శ్రీ సిటీలో గత ఏడాది అంటే 2025 మే నెలలో శంకుస్థాపన చేసుకున్న గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ త్వరలోనే తన పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 2025 మే నెలలో శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. సాధారణంగా ఇలాంటి భారీ ప్లాంట్లు ఉత్పత్తి దశకు రావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చిన సింగిల్ విండో విధానం, సత్వర అనుమతులు, మౌలిక వస్తువుల కల్పన వల్ల ఏడుపు గడ్డల వేగంతో పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమలకు అండగా నిలవడంతో ఎల్జీ యాజమాన్యం కూడా అత్యంత వేగంగా ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరలోనే పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించబోతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ ఇంత వేగంగా సాకారం కావడంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు ఎల్జీ ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతూ వారికి కావలసిన అన్ని రకాల పరిపాలనాపరమైన సహకారాన్ని లోకేష్ స్వయంగా అందించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన వేలాది మంది స్థానిక యువతకు పారిశ్రామిక రంగంలో అత్యుత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ప్రభుత్వాల చిత్తశుద్ధి, పాలకుల విజన్ తోడైతే పరిశ్రమలు ఎంత వేగంగా వస్తాయనడానికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంటే ఒక సజీవ సాక్ష్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ మున్ముందు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న బూజు పట్టిన కుల, మత విద్వేషపూరిత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు జనసేనాని సరికొత్త అడుగు వేశారు. సమకాలీన రాజకీయాల్లో విప్లవాత్మక వరవడికి శ్రీకారం చుడుతూ సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా జనసేన పార్టీలో సేనాగళం అనే నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ కమిటీ విధి విధానాలను ఖరారు చేస్తూ రాజకీయ విమర్శలపై ఆయన అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మొల్లును మొల్లుతోనే తీయాలి అనే పాతబడిన నానుని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక సామాజిక వర్గం విమర్శిస్తే తిరిగి అదే వర్గానికి చెందిన నాయకులతో ప్రతి విమర్శలు చేయించే బూర్జువా సంస్కృతికి జనసేన శాశ్వతంగా స్వస్తి పలుతోందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో కొందరు నాయకులు చేసే వ్యక్తిగత తప్పులను వారికే పరిమితం చేయకుండా వారు పుట్టిన కులం, మతం లేదా వర్గాలకు ముడిపెట్టి సమాజంలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప ఆ వ్యవహారంలోకి మొత్తం సామాజిక వర్గాలను రాకూడదని అనేది జనసేన స్పష్టమైన విధానమని ప్రకటించారు. ఈ సేనాగళం కమిటీ ప్రధానంగా నేటి జన్జీ యువత ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా దేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా గళం వినిపించనుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు కులం, మతం, ప్రాంతీయత వంటి భావ వ్యవస్థలు ముదుగు వేసుకుని దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే నేటి ఆధునిక యువత ఇటువంటి కుహానా రాజకీయ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన హితవు పలికారు. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాల సభ్యులకు స్థానం కల్పిస్తూ అభ్యుదయ భావాలతో అత్యున్నత సామాజిక బాధ్యతతో జనసేన ముందుకు సాగుతుందని వెల్లడించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తెలంగాణలోని ప్రముఖ త్రివేణి సంగమ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఇవాళ భక్తజన సందోహంగా మారింది. గత సంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభమైన పవిత్ర సరస్వతి నదీ పుష్కరాల ఉత్సవాలు ఈసారి జరుగుతున్న అంచె పుష్కరాలతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ పవిత్రమైన అంచె పుష్కరాల ముగింపు వేడుకల కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి దుద్దెళ్ల శ్రీధరబాబు సమర్థవంతమైన నాయకత్వంలో ఈ పుష్కర వేడుకలు ఎంతో ఘనంగా క్రమశిక్షణతో నిర్వహించబడుతున్నాయి. సరస్వతి అంచె పుష్కరాల సందర్భంగా ఈ పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్ర పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. పుణ్యనదిలో మునకలేసి పుణ్యాన్ని ముట్టగట్టుకోవడంతో పాటు తమ కుటుంబాల భవిష్యత్ బాగుండాలని, అందరికీ శుభం కలగాలని భక్తులు స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతటా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తద్వారా దేశ రైతాంగం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పండితులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇటీవలే కాశీ విశ్వేశ్వర క్షేత్రానికి చెందిన వేద పండితులు ఇక్కడ లోక కళ్యాణం కోసం సమర్పించిన పవిత్రమైన దివ్యహారతిని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఇక్కడి గురువుగారు మరియు వేద పండితులు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం కేవలం లోక కళ్యాణార్థం మరియు విశ్వశాంతి కోసమేనని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా కాశీ క్షేత్రంలోని విశ్వేశ్వరునికి ఇక్కడి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధికి ఎంతో అద్భుతమైన అంతర్గత పోలికలున్నాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఇది ఒక అత్యంత విశిష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధి కాంచింది. ఈ సరస్వతి అంచె పుష్కరాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి మరియు ప్రజలందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈసారి అంచె పుష్కరాలకు సంబంధించి మరి గౌరవ గవర్నర్ గారు వచ్చి స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు మంత్రి పెద్దల శ్రీధరబాబు గారి నాయకత్వంలో లక్షలాది మంది వచ్చి మరి పుష్కర స్నానం గావించుకొని పుణ్యాన్ని పొంది వారు భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి సస్యశ్యామలంగా రైతాంగము అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ కూడా తాము బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి పుష్కర స్థానం లోపల ముఖ్యంగా ఇప్పుడే మనం భారతులు కాశీ విశ్వేశ్వర పండితులు చూడడం జరిగింది. వారందరూ కూడా లోక కళ్యాణం కొరకు, గురుగారు కూడా అందరు ఎవరు ఏం చేసినా ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ఒక విశిష్టమైనటువంటి అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడుగా పోలిక ఉన్నటువంటి దేవాలయ పరిధిలో జరిగినటువంటి సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవుకుంటాను. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరా, రైతు డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు రాచుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న రైతు డిస్కం విధానం రాష్ట్రంలోని అన్నదాతల పాలిట ఒక పెద్ద శాపంగా మారబోతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ఎసరు పెట్టడానికి ఈ కొత్త డిస్కంల ముసుగులో ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ విధానాలపై నిప్పులు చెరిగారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతాంగానికి ఉచితంగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతు డిస్కం పేరుతో వ్యవసాయ రంగాన్ని విడదీసి భవిష్యత్తులో సబ్సిడీలను ఎత్తివేయడానికి, బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి పునాది వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంల విభజన జరిగితే రైతులకు అదనపు భారం పడుతుందని, ఇది ముమ్మాటికి అన్నదాతల గొంతు కోసే చర్యనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో అర్ధరాత్రి కరెంట్ ఇస్తూ లో వోల్టేజ్ సమస్యలతో రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. సమయానికి విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని, వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల వేలాది రూపాయల విలువైన మోటార్లు కాలిపోతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేయాల్సింది పోయి రైతు డిస్కం అంటూ కొత్త ప్రయోగాలతో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. రైతుల పక్షాన్ని నిలబడి ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్ స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు. ఈరోజు నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది.
భౌతిక ఇంధన మరియు పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి బొగ్గు మైనింగ్ విభాగాల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రికి దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ మరియు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఉన్నతాధికారులు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. దేశంలోని అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాలో కేంద్ర ప్రభుత్వం అనుబంధ బొగ్గు గనుల శాఖల పనితీరును స్వయంగా పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి ఈ పర్యటన చేపట్టారు. భువనేశ్వర్ చేరుకున్న వెంటనే ల్యాండ్ స్లైడ్ కంపెనీలైన మహానది కోల్ఫీల్డ్స్ మరియు నాల్కోకు చెందిన అగ్రశ్రేణి అధికారులు మంత్రిని కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రాథమిక సమాచారం అందించారు. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం, అల్యూమినియం ముడిసరు కొరత లేకుండా చూడడంలో ఒడిశాలోని ఈ ప్రాజెక్టులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి ఈ రాక పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పర్యటనలో అత్యంత ప్రధానమైన ఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో 2 వేర్వేరు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలను మంత్రి స్వయంగా చేయనున్నారు. బొగ్గు మరియు గనుల రంగాల్లోని ప్రధాన స్టేక్ హోల్డర్లతో మంత్రి ముఖాముఖి చర్చలు జరపనున్నారు. దేశంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు, మైనింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు మరియు పర్యావరణ హిత పద్ధతుల్లో ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన వినూత్న నిర్ణయాలపై రేపటి సమావేశంలో ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు, తిరుమల శ్రీవారి భక్తులకు వాతావరణం భారీ ఉపశమనం కలిగించినప్పటికీ ఒక్కసారిగా విరిచిపడిన గాలివాన నగరంలో బీభత్సం సృష్టిస్తోంది. తిరుపతి నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలతో కూడిన నల్లటి మబ్బులు కమ్ముకొని కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉన్న తిరుపతి నగరంలో సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకొని చూస్తుండగానే పిడుగుల మొత్తలతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు గాలికి ఎగిరిపోయాయి. ఆకస్మిక వానతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ముందస్తు జాగ్రత్తగా పలు ఏరియాలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఈ భారీ వర్షం కారణంగా తిరుమల యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్ల మార్గాల్లో వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షానికి తలదాచుకునేందుకు షెడ్ల వైపు పరుగులు తీశారు. తిరుమల కొండపై కూడా మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచు, వర్షం కారణంగా రోడ్లు జారుడుగా మారే ప్రమాదం ఉండడంతో వాహనాల వేగాన్ని తగ్గించి హెడ్ లైట్లు ఆన్ చేసుకుని ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా అభివృద్ధి మనందరి ఏకైక ప్రధాన లక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం మరియు పార్టీ కార్యక్రమాల్లో పల్నాడు జిల్లా ఎల్లప్పుడూ ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోని మెరుగైన స్థానంలో నిలిచేలా సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. సీనియర్ నాయకులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా ప్రగతిపై ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు జిల్లా పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొని పల్నాడు ఫ్యూచర్ ప్లాన్పై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్నాడు జిల్లాను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని దృఢ సంకల్పాన్ని నేతలు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వేగంగా వెళ్లాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ప్రగతి గ్రాఫ్ రాష్ట్రంలోనే టాప్ లో ఉండాలని, అందుకోసం కూటమి నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమావేశంలో ప్రధానంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతిష్టాత్మక సర్ విధానాల అమలుపై నేతలు రోడ్ మ్యాప్ ను ఖరారు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధి దీని ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా విపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, అబద్ధపు ఆరోపణలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేతలు నిర్ణయించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, రాబోయే ప్రాజెక్టులను సోషల్ మీడియా మరియు ప్రజాక్షేత్రం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో వివాదాలకు అవినీతి ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. అర్హులైన పేదలకు సొంతింటి కలను నిజం చేయాల్సిన ఈ పథకంలో స్థానిక కాంగ్రెస్ నేతలు లంచాల వేట మొదలుపెట్టారనే సంచలన నిజం సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావాలంటే ఏకంగా ₹1,00,000 లంచం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు అధికార బలంతో పేదలను వేధిస్తున్న ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాము చెప్పిన వారికి ఇళ్లు వస్తాయంటూ వారు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నడిగూడి మండలం రత్నవరం గ్రామానికి చెందిన సుకన్య అనే పేద మహిళకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వాల్సింది. అయితే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు ఆమెను సంప్రదించి ఇల్లు కావాలంటే ₹1,00,000 నగదు లంచంగా ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేయగా స్థానికంగా తాము చెప్పిన వారికి ఇళ్లొస్తాయి, తాము రాసిస్తేనే లిస్టులో పేర్లుంటాయంటూ సదరు అధికార పార్టీ నాయకులు ఆమెను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల కేటాయింపుల్లో స్థానిక నేతల విచ్చలవిడి జోక్యం, బెదిరింపుల పర్వంపై రత్నవరం గ్రామస్తులు సైతం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకుంటూ ₹1,00,000 లంచం కోసం వేధిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులపై కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తక్షణమే స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు సుకన్య కన్నీటి పర్యంతం అవుతూ డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ పేదలకు లంచాల కోసం పీడిస్తున్న ఇటువంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హురాలైన తనకు ఎలాంటి లంచాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చూడాలని ఆమె కోరుతున్నారు. పేదల ఇళ్ల పథకంలో సాగుతున్న ఈ ముసోడి దందా ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఇందిరమ్మ ఇల్లు 16 ఇళ్ళు వచ్చినాయి సార్. మాకు రావిని వినయవర్ధన్ రెడ్డి వినయవర్ధన్ రెడ్డి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేమేమన్నా చేసుకుంటాం, నీకు ఇల్లు అయితే రాని అంటుంది సార్. మళ్ళీ బాబు గారు అని ఇక్కడ ఇదివరకు పాత సర్పంచ్ సార్, ఎప్పుడు వచ్చినా కూడా లంచాలు తీసుకుంటాడు. ఆయన తీసుకొని ఎవరికి ఇల్లు రానియాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వస్తుంటే నా పరిస్థితి ఏంది, ఇల్లు కూలిపోతుందంటే ₹1,00,000 ఇవ్వమన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నా 50,000 ఇవ్వమంటుండవు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో, మీడియా చెప్పుకోవా, కలెక్టర్ చెప్పుకోవడం, మేడంకి చెప్పుకోవా అన్నాడు. ఇప్పుడు ఉన్న రవి మెయిన్ క్యాండిడేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంట. ఆయన తోటి సంబంధాలు పెట్టుకొని మంచిగా ఉండి పర్సనల్ గా మాట్లాడితే ఇల్లు ఇస్తాడంట. ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, మాకు ఇల్లు ఇయ్యరంట. సోమ సీను ఆయన పోయి కులాలకి 2 అంటే మా కులంలో నేను లేని దాన్ని కాదంటే మినిస్టర్ కాడికి పోయినా కూడా మాకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు వస్తాయి, నీకు రావంటుంది సార్. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నన్ను బాధ పెడుతుర్రు, నన్ను నష్టపోయాను నేను. నాకు ఇల్లు బాగలేదు, నాకు ఇల్లు రావాలి సార్, ఎట్టైనా చేసి నాకు ఇల్లు ఇప్పేయండి. వాళ్ళంటే నన్ను బయటికి రానియకుండా చేస్తారంట. వాళ్ళని మాత్రం ఏదో ఒకటి చేయాలి. మేడం అంట వాళ్ళకే ఇచ్చిందంట, వాళ్ళ ముగ్గురునే ఇక్కడ ఊరిని చూసుకో అని చెప్పిందంట. సర్పంచ్ గారు పోయి నా గురించి అడిగితే అమ్మాయికి నేను నీ సంతకంతో మాకు పని లేదు, నీ సంతకాలు పెట్టుకుంటాం, మేమే చేసుకుంటాం, మా ఇష్టం అని చెప్తున్నారు సార్. ఇది పరిస్థితి సార్, మాకు న్యాయం చేయండి సార్. నా పరిస్థితి బాగలేదు సార్. ఇదివరకు కరోనా వచ్చి నాకు కాళ్ళు పడిపోయినాయి సార్. నా పిల్లగాడు చదువుకునే పిల్లగాడు సార్, పనికి పంపిస్తున్నా సార్. ఇల్లు లేదు సార్, మమ్మల్ని ఎవరు రానియట్లేదు సార్. ఎవరింటి పోతే ఎవరు రానిస్తారు సార్, ఎవరు రానియట్లేదు సార్. గాలి వచ్చిన వర్షం వచ్చిన ఇల్లు 4 రోజులైంది సార్ అన్నం తినగా. వాళ్ళ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుకుంటూ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్ అన్నం తినగా. నాకు న్యాయం కావాలి సార్. నన్ను చంపుతారంట సార్, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారంట సార్, నన్ను చంపుతారంట సార్. నాకు న్యాయం కావాలి సార్. వాళ్ళని ఏమన్నా చేయాలని నాకు న్యాయం చేయండి సార్. పోలే సార్, ఎమ్మెల్యే కాడికి పోయినా, మేడం కాడికి పోయినా, ఆడికి పోయినా మా కాడికి రావాల్సిందే, మేము చూసుకుంటాం అంటారు సార్ వాళ్ళు. వాళ్ళని ఏదన్నా ఒకటి చేసి నాకు న్యాయం చేసి నాకు ఇల్లు కావాలి సార్. వచ్చిన పేరు తీసేస్తారు సార్. వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారంట, వేరే వాళ్ళకి ఇయ్యరంట. లంచాలు కావాలి సార్. మరి నా దగ్గర ఏం లేదు సార్. తినడానికి వెళ్ళక పనికి పోతున్నా సార్. నా పిల్లగాడు చిన్న పిల్లగాడు సార్, పనికి తీసిపోతున్నా సార్. మాకు అండ లేరు, ఎవరు లేరు సార్. ఆ కులం లేదు, ఏది లేదు సార్. నన్ను బాధపడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ప్రయాణికులకు అత్యున్నత సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మందని మరియు కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ఈ ప్రాంతంలో రవాణా సేవలు సరికొత్త మైలురాయిలు అందించుకోబోతున్నాయి. ఆదివారం నాడు మందని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్లో 93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫారాలు, ఇతర ప్రగతి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్షితో కలిసి ఘనంగా శంకుస్థాపన చేశారు. మందని బస్టాండ్లో రద్దీని తట్టుకునేలా 74 లక్షల వ్యయంతో 2 అదనపు ప్లాట్ఫారాల నిర్మాణానికి, మరో 19 లక్షలతో ఇతర మౌలిక వస్తువుల పనులకు మంత్రులు పునాది వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మందనితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం బస్టాండ్ నూతనీకరణకు ఏకంగా 3 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని, త్వరలోనే పెద్దపల్లి బస్ డిపోను కూడా ప్రారంభించి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కాలం నిజం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటి వరకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేసి రికార్డు సృష్టించామని మంత్రులు గుర్తు చేశారు. ఈ పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోయే గోదావరి పుష్కరాలు 2027పై కీలక అప్డేట్ ఇచ్చారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో భారీ రవాణా సదుపాయాలతో కూడిన
సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని కార్మికులకు భరోసా ఇచ్చారు. గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో ఆత్మీయంగా చర్చించి తదుపరి చర్యలు చేపడతామని, కార్మికులు ఎలాంటి అపోహలను నమ్మొద్దని మంత్రి సూచించారు. పచ్చడి ప్రియులకు బులియన్ మార్కెట్ నుంచి వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. నిన్నటి భారీ పతనం తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు మరింతగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కదలికలు మరియు స్థానిక డిమాండ్ తగ్గడంతో ఇవాళ అటు 24 క్యారెట్ల మేలిమి బంగారం, ఇటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పచ్చడి ధరలు ఒక్కసారిగా కిందికి పతనమయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ఆకస్మిక ధరల తగ్గుదల వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా రికార్డుల ప్రకారం ఇవాళ ఉదయం నుంచే పచ్చడి ధరల్లో ఒడిదుడుకులు కనిపించాయి. పెట్టుబడిదారులు ఎక్కువగా చూసి 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఇవాళ ఏకంగా 820 రూపాయల పతనమై ప్రస్తుతం 1,56,226 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సామాన్య వినియోగదారుల ఆభరణాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా ఇవాళ భారీగా క్షీణించింది. 22 క్యారెట్ల పత్తిపై 750 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం మార్కెట్లో 1,43,200 పలుకుతోంది. ఇక బంగారంతో పోలిస్తే ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు నిన్నటి ముగింపు ధరైన 2,90,000 వద్దే స్థిరంగా ట్రేడ్ అవుతోంది. అయితే బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రకటించిన ధరలు ప్రధాన నగరాల హోల్సేల్ మార్కెట్ ఆధారంగా ఉంటాయని, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను బట్టి స్థానిక షోరూంలలో ఉండే మేకింగ్ ఛార్జీలు మరియు జీఎస్టీల పరిధిని బట్టి తుది రిటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. అటు తీవ్రమైన ఎండలు, ఇటు అకాల వర్షాల మిశ్రమ పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 2 రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నప్పటికీ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు, ఎదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. వీటితోడు రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సాయంత్రానికి ఆకాశం పూర్తిగా మేఘావృతమై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ముసురుతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. గాలి వేగం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్ల కింద నిలబడొద్దని అధికారులు సూచించారు. ఏపీలోని రాయలసీమ ప్రాంతంపై ఈ అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ప్రధానంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గత కొన్ని రోజులుగా భానుడి బగబగలతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అలడిపోతున్న రాయలసీమ వాసులకు ఈ ఆకస్మిక వానలు తీవ్రమైన ఉక్కపోత నుంచి పెద్ద ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి. అయితే వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున తోటల్లో, పొలాల్లో ఉండే రైతులు, పశువుల కాపర్లు సురక్షితమైన కట్టడాల కింద ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 33వ వార్డు ఎఫ్సీ కాలనీ చిరంజీవి పార్క్ వద్ద పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి చేసిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే 3,000గా ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుని మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదల సంక్షేమే ప్రథమ కర్తవ్యంగా గుర్తించి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బటన్ నొక్కి పెన్షన్ ఇవ్వడం కాకుండా స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలను అధ్యయనం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇంటింటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో వైసీపీ దోపిడీ పాలనకు ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలు అవగాహన చేసుకోవాలని కోరారు. మేలు చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అలాగే ఉంది, అలాగే అమ్మా. పేపర్ ఒక్కసారి అమ్మా అమ్మ 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 ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకుని ఈ పేపర్ ఆ అమ్మాయి ముఖం మీదకి వస్తుంది. ఓకే, అలాగే ఉండండి. ఓకే, ఈరోజు మరి ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు ఈరోజు
గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్న పెన్షన్లు ఇవ్వలేని ఇబ్బందుల్లో గవర్నమెంట్ ఉన్నందున ఇక్కడ కనీసం పెన్షన్ అందుకునే వారికి ఏ విధంగా నేను వెరిఫై చేయండి అమ్మా. దువ్వ శ్రీను గారు మన ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.